సినిమా ఇండస్ట్రీలో హిట్లు, కలెక్షన్లు సర్వసాధారణం. కానీ ఒక అద్భుత విజయాన్ని అందుకున్న దర్శకుడికి తను దైవంగా భావించే హీరో నుంచి అందే బహుమతి అది కేవలం ఒక వస్తువుగా కాకుండా జీవితకాలపు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఓజీ దర్శకుడు సుజీత్కు అందించిన అపూర్వమైన గిఫ్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో వచ్చిన ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానుల దాహాన్ని తీర్చడమే కాదు, బాక్సాఫీస్ వద్ద కనీవిని ఎరుగని విధ్వంసం సృష్టించింది. కేవలం ఫ్యాన్స్కే కాదు, సాధారణ ప్రేక్షకులకి పవర్ స్టార్ మాన్యాను మరోసారి చూపించిన ఈ చిత్రం ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పవన్ కళ్యాణ్ కెరియర్లోనే టాప్ గ్రాసర్గా నిలిచింది. ఈ విజయం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి మరింత బిజీగా వెళ్లే ముందు అభిమానులకు ఇచ్చిన ఒక ఫుల్ మీల్స్ ఫీస్ట్ లాగా నిలిచింది. ఓజీ ఇచ్చిన ఉత్సాహం, ఆ విజయం తాలూకు ఆనందం పవన్ కళ్యాణ్లో ఎంతగా ఉందో ఆయన ఇచ్చిన బహుమతితో ప్రపంచానికి తెలిసింది. ఇటీవలి పవన్ కళ్యాణ్ సుజీత్ను ఆప్యాయంగా పిలిచి ఒక ఖరీదైన అత్యంత పవర్ఫుల్ ఎస్యూవీ అయిన బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ను గిఫ్ట్గా అందించారు. డైనమిక్ లుక్లో ఉన్న డిఫెండర్ కార్ ఓజీ సినిమా ఇచ్చిన కిక్కి, సుజీత్ టేకింగ్కి సరైన బహుమతిగా నిలిచింది. తన జీవితంలో దైవంగా కొలిచే హీరో నుంచి అది ఊహించని విధంగా ఇలాంటి అత్యంత ఖరీదైన విలాసవంతమైన బహుమతి అందడంతో యంగ్ డైరెక్టర్ సుజిత్ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఆ క్షణంలో ఆయన కళ్లలో మెరిసిన సంతోషం, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. తన ఆనందాన్ని, కృతజ్ఞతను సుజిత్ సోషల్ మీడియా వేదికగా ప్రపంచంతో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్తో కలిసి కొత్త డిఫెండర్ కారు ముందు దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆయన రాసిన ఎమోషనల్ పోస్ట్ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది. ఇది తన జీవితంలో బెస్ట్ గిఫ్ట్గా నిలిచిపోతుందని, మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని తెలిపాడు. తన ప్రియమైన ఓజీ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రేమ, ప్రోత్సాహం తనకు అన్నిటికంటే గొప్పది. చిన్నప్పటి నుంచి ఆయనకు ఫ్యాన్గా ఉండటం నుంచి ఈ ప్రత్యేకమైన క్షణం వరకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని రాసుకొచ్చారు. ఒక సామాన్య అభిమానిగా మొదలై ఇష్టపడే హీరోకు 100 కోట్ల విజయాన్ని అందించిన దర్శకుడిగా మారడం, ఆ విజయానికి గుర్తింపుగా ఆయనే ఇచ్చిన కార్లో కూర్చోడు. సుజీత్కు ఇది కేవలం ఒక బహుమతిగా కాదు, తన కల నెరవేరిన మధుర క్షణంగా నిలిచిపోయింది.